శాసనసభ్యుడు మహేష్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు ఏదైతే చిగురాలపల్లి గ్రామం పరిగి మండలంలో చిగురాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నావు. నువ్వు దత్తత తీసుకొని నువ్వు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు కాదు, మీ అప్ప 20 ఏళ్ళు ఉన్నాడు, ఇంకా 30 ఏళ్ళు అధికారంలో మీరు చేసిండు. మీరు ఆ ఊళ్ళో నువ్వు మీ ఊళ్ళో ఆ ఊళ్ళో ఎప్పుడు మీకు మెజార్టీ ఇచ్చినా కానీ నువ్వు ఒక 2 వాగులకు డ్యామ్ లేపియలేని శాత కానీ బ్రిడ్జిలు లేపియలేని శాత కానీ అసమర్థ నాయకులు బీఆర్ఎస్ నాయకులు. మీరు చెప్తారు మేము బాధాప్తా, మేము ఎన్నికల్లో మేము మాట ఇచ్చినాం, ఏది మేము చూసినాం, పోయి మా నాయకుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చూసిండు, ఖచ్చితంగా నేను గెలిచిన వెంబడే మీకు మేము బ్రిడ్జ్ వేపిస్తున్నాం. ఒక బ్రిడ్జికి మొన్న 20 లక్షలు శాంక్షన్ ఇచ్చినాం, శంకుస్థాపన చేసి వచ్చినాం, పనులు స్టార్ట్ అయినాయి. ఇంకో బ్రిడ్జి కూడా త్వరలోనే అది కూడా వేపిస్తాం. మాట ఇస్తే మాట తప్పని నాయకుడు మా రామ్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నా. మీలాక 10 ఏళ్ళు ఓట్లు వేయించుకొని మీరు ఆ దత్తత తీసుకున్న గ్రామంలో ఏది చేయలేరు. ఇంకోటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. అక్కడ ఒక ముసలాం పేద ముసలామే బాత్రూంలో బతికింది. మీ కళ్ళకు కనిపించలేదా బీఆర్ఎస్ నాయకులకు? ఒక్క ఇల్లు ఇవ్వలేని దరిద్రులు మీరు. మేము బాధాపుతాం. మళ్ళా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అక్కడ ఇల్లు ఇచ్చినాం వాళ్ళకి ముసలామే. అదేవిధంగా మొన్న కూడా నటరాజన్ గారి పాదయాత్రలో ఆమె ఎన్నుకున్నటువంటి టీం గుర్తించింది. ఏదైతే గంగపుత్ర శ్మశాన వాటికలో రిక్షా నారాయణ అనే వ్యక్తి ఆయన సంసారం చేస్తున్నాడు. పాపం ఆయన ఎవరు, వాళ్ళ కొడుకు మన్మడు కోడలు అందరు అన్నారు. అది ఆమె టీం గుర్తించి ఏది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పోయింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కలెక్టర్ గారికి వచ్చింది, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి వస్తే వెంబడే మొన్న మా మీటింగ్ అయిపోయిన సాయంత్రమే వెంబడే వాళ్ళని పిలిపించి అప్పటికప్పుడు రామ్మోహన్ రెడ్డి లెటర్ కొట్టిపించి మా నాయకులందరినీ దగ్గర పెట్టుకొని మొత్తం ఆమె వాళ్ళకు లెటర్ ఇచ్చి శాంక్షన్ చేయించి నిన్న కలెక్టర్ గారు వచ్చి నిన్న ఆల్రెడీ ఇందిరమ్మ మోడల్ గృహం ఉందో ఏదైతే మనం ఎంపీడీ ఆఫీస్ కాడ ప్రస్తుతం ఉండడానికి అక్కడ వాళ్ళను ఉంచినాం. ఇప్పుడు త్వరలోనే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, త్వరలోనే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏది సొంత జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిండు, సొంత జాగా ఫ్రీగా ఇచ్చి. ఈ విధంగా మీనాక్షి నటరాజన్ గారి యొక్క పాదయాత్రలో ఇంత మర్మం ఉన్నది. మీకు తెలియదేమో. ఇంకెన్నో విషయాలు ఇంకా త్వరలోనే అర్థమైతే. ఆమె మొత్తం రిపోర్ట్ తీసుకుంటున్నది. ఇంకా ప్రజలకు ఏం చేయాలి, తెలంగాణలో ఇంకేం చేయాలి, ఇంకా ప్రజలకు ఏం చేయాలి, కార్యకర్తలకు ఏం చేయాలని ఆలోచనతోటి ఈ యొక్క పాదయాత్ర ఉన్నది. కానీ మీలాకేదో సోకు టప్పులు మీరు చేస్తారు, మీరు డ్యాన్సులు మీరు చేస్తారు, మీరు బతుకమ్మలు అక్కడ వచ్చి డ్యాన్సులు చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. కానీ తెలంగాణకు మొత్తం మోసం చేసింది మీరని నేను తెలియజేసి వర్గీకరణ చేసినాం. పిల్లలాట కాదు ఇది. ఇన్నేళ్ల చరిత్రలో ఎవరు ధైర్యం చేయకుండా డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ చేసినాం. అదేవిధంగా బీసీ కులగణన చేసినాం. ఈ బీసీ కులగణకు బీజేపీ ఇప్పుడు అది మద్దతు ఇస్తలేదు, ఏమిస్తలేదు, ఏమేమో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5, 6, 7 తేదీల్లో దీని మీద మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీలు, మన నాయకులు, బీసీ నాయకులు అందరూ 5, 6 తేదీల్లో ఢిల్లీలో కూడా ఏది ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు వచ్చి, మీరు బీసీల మీద గౌరవం ఉంటే వచ్చి ధర్నాలో పాల్గొనాలని నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా. అట్లనే మీకు ఇంత మీకు ఏదైనా ఒకటి ఇంత దొరుకుతుంది మీకు ఇంత. కానీ మీరు ఏదో మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ఎవడు పరిగి ప్రజలు మోసపోరని మీ అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది అమలు చేయకుండా 42% కాంగ్రెస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 42% ఈ యొక్క రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తాంటని చెప్తున్నాడు. మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పండి టీఆర్ఎస్ నాయకులు, అందులో నుండి మీకేమో ధైర్యం ఉంటే చెప్పనీకి. కానీ ఇటువంటి మాయమాటలు చెప్పొద్దని టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పరిగి అభివృద్ధిలో వాటర్ కోసం మిషన్ భారత్ సెకండ్ ఫేజ్ లా మనకు 16 కోట్ల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ ట్యాంక్ పనులు కూడా 3 చోట్ల పరిగిల తిరుమల వెంచాలలో, బీసీ కాలనీలో, ఎంఆర్ ఆఫీస్ దగ్గర 3 ట్యాంకులు కూడా కడుతున్నారు. అవసరమైతే రాండి మీకు చూపిస్తామని ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు, మాజీ ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నా. అదేవిధంగా మనకు ఇంకా చాలా ఈ పథకాలన్నీ గ్రామాల్లో, ఇవన్నీ పథకాలు మేము చెప్పిన అన్నీ ఇప్పుడు చర్చకు రాండి. రచ్చబండ కాడ ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి మా నాయకుడు కాదు, మేమే వస్తాం, రండి, మేము చూపిస్తాం. ఒక్క విలేజ్కి పోయి మీరైనా డబుల్ బెడ్రూమ్, ఒక్క ఊళ్ళో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టుంటే మీరైనా చూపించండి. మేము ప్రతి గ్రామంలో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఈ విధంగా ఎన్నో పథకాలు మేము చేస్తున్నాం. అన్నిటికీ చర్చకు రావాల్సిందిగా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు చేస్తున్నాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి కానీ
ఏమన్నా మాయ మాటలు మాట్లాడితే మాత్రం హెచ్చరిస్తున్నాం. మేమే మీకు సమాధానం గుణపాఠం చెప్తాం. రైతులు ప్రజలు ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మీకు తగిన బుద్ధి చెప్తారని నేను బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాను. జై